దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు సమ్మెలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటలకు బంద్ నిర్వహించుకున్నారు. స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, జెప్టో కార్మికులు సమ్మెలో పాల్గొననున్నారు. సరైన వేతనం, ప్రమాద బీమా, ఛార్జీల తగ్గింపు, 10 నిమిషాల డెలివరీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకలపై గిగ్ వర్కర్ల సమ్మె ప్రభావం చూపనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఒక్కసారిగా అందరూ గిగ్ వర్కర్లు అందరూ కూడా సమ్మె నిర్వహిస్తున్న పరిస్థితి, మొత్తం కూడా ఆన్లైన్ షాపింగ్ ఎక్కువైపోతున్న ఈ సమయంలో అండ్ అందులోనూ న్యూ ఇయర్, సో ఇప్పుడు గిగ్ వర్కర్ల సమ్మె ఎలాంటి ప్రభావం చూపించనుంది? గుడ్ మార్నింగ్ నీలిమా. గిగ్ వర్కర్లు అంటే ఈ యాప్ల ద్వారా పనిచేసే కార్మికులు, అంటే స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో, అమెజాన్ డెలివరీ, అదేవిధంగా ఫ్లిప్కార్ట్ డెలివరీ, ఈ విధంగా యాప్ల ద్వారా పనిచేసే కార్మికులను గిగ్ వర్కర్లు అంటారు. ఈ కంపెనీల్లో పనిచేసే వాళ్ళకి స్థిరమైనటువంటి ఉద్యోగం, అంటే వాళ్ళు కన్ఫర్మ్డ్ లేబర్స్ కాదు. అదేవిధంగా రోజువారీ డెలివరీ ఆధారంగా వాళ్ళు డబ్బులు సంపాదిస్తుంటారు. గిగ్ వర్కర్లు చాలా కాలంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటికి పరిష్కారం కావాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఈ రోజు సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సమయంలో మాత్రమే చాలా మంది వర్కర్లు ఈ యాప్ నుంచి లాగౌట్ అవుతున్నారు, డెలివర్లు చేయమని కూడా చెప్తున్నారు. అందుకే ఆ సమయంలో ఆర్డర్లు ఆలస్యం కావచ్చు లేదా రద్దు కూడా అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సమ్మె వల్ల ముఖ్యంగా ప్రభావితం అయ్యే ఈ ఫుడ్ డెలివరీ, స్విగ్గీ, జొమాటో, అదేవిధంగా గ్రోసరీ డెలివరీ, బ్లింకిట్, జెప్టో, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఆన్లైన్ షాపింగ్ డెలివరీ అయినటువంటి అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇవన్నీ కూడా కొంత ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. అయితే అన్ని ప్రాంతాల్లో ఒకేలా దీని ప్రభావం ఉండకపోవచ్చు. కొంతమంది వర్కర్లు అయితే పనిచేయచ్చు, కొంతమంది సమ్మెలో పాల్గొంటున్నారు. అయితే ఈ గిగ్ వర్కర్ల ప్రధానమైనటువంటి డిమాండ్లు కనుక మనం చూస్తే, వాళ్ళకి సరైనటువంటి వేతనం కావాలి, ప్రతి డెలివరీకి న్యాయమైనటువంటి చెల్లింపు ఇవ్వాలి, ఇంధనం ఖర్చులు, అదేవిధంగా మెయింటైన్ ఖర్చులు ఇవన్నీ పెరిగినా కూడా చెల్లింపులు మాత్రం తగ్గుతున్నాయి. నెలకి కనీస వేతనం 24,000 రూపాయలు తగ్గకుండా ఇవ్వాలి అన్నది వాళ్ళ ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా ప్రమాద బీమా, ఆరోగ్య భద్రత, ఈ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బీమా కవరేజ్ ఉండాలి, ఆసుపత్రి ఖర్చులు కూడా కంపెనీలో భరించాలి. మరో ముఖ్యమైనటువంటి విషయం, మనం 10 నిమిషాల డెలివరీ విధానాన్ని రద్దు చేయాలని కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. చాలా వేగంగా డెలివరీ చేయాలనే ఒత్తిడి వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయన్నది ఈ యొక్క వర్కర్ల వాదన. ప్రాణాలకే ముప్పు అని కూడా వాళ్ళు వాపోతున్నారు. అంతేకాకుండా ఏదైతే ఈ యొక్క కస్టమర్స్ ఏదైనా చిన్న చిన్న కారణాలతో ఏదైనా కంప్లైంట్లు పెడితే ఆ చిన్న కారణాలతోనే యాప్ అకౌంట్ బ్లాక్ చేస్తున్నారు కూడా ఆరోపిస్తున్నారు. ముందుగా ఎవరిని కూడా తీసుకోకుండా యాప్ బ్లాక్ చేస్తున్నారు. మరొక ప్రభుత్వ గుర్తింపు కూడా కావాలని గిగ్ వర్కర్లు కోరుతున్నారు. గిగ్ వర్కర్లను అధికారిక కార్మికులుగా గుర్తించాలి, పిఎఫ్, బీమా, సెలవు వంటి హక్కులు కూడా కల్పించాలనేది కూడా వాళ్ళ ప్రధానమైన డిమాండ్. ఇక ఈ రోజు ఫుడ్ ఆర్డర్లు ఎక్కువగా ఉంటాయి, డిసెంబర్ 31 కాబట్టి పార్టీలు, సెలబ్రేషన్స్ ఉంటాయి. అదే రోజు ఈ సమ్మె చేయడం వల్ల కొంచెం డెలివరీ ఆలస్యం కావచ్చు, కొన్ని చోట్లయితే సేవలు పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉంది. అందుకే న్యూ ఇయర్ వేడుకల పైన ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నది పరిశీలన చెప్తున్నట్టు అన్నమాట. రైట్, థాంక్యూ కృష్ణ.